హలో ఫ్యామ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నా ఇంట్రొడక్షన్ వీడియో అవి చూస్తే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ ఛానల్ అని. సో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ చూస్తే ఫ్రీడమ్. లైఫ్లో ఎంతమందికి ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో మీ లైఫ్లో మీకు ఫ్రీడమ్ కావాలా, మనీ కావాలా, లవ్ కావాలా? ఈ 3 చాయిసెస్ ఇస్తే మీరు ఏది చూస్ చేసుకుంటారో కమెంట్ చేయండి. సో మనం ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేద్దాం. మీకు చాలా మనీ ఉంది, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, ఓకే, కానీ మీకు ఎవరు లేరు. అప్పుడు మీరేం చేస్తారు? సో ఓన్లీ ఒక మనిషి సోషల్ యానిమల్ కాబట్టి, లైక్ వాళ్ళ లైఫ్ మొత్తం సొసైటీతో ముడిపడి ఉంటుంది, ఫ్యామిలీతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీలో మీకు ఇంపార్టెంట్ ఎవరు? ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. ఆ ప్రయారిటీని బట్టి మీరు మీ లైఫ్లో ఎవరైనా టాక్సిక్ పీపుల్ ఆర్ మీరే కాన్స్టెంట్గా ఎఫర్ట్ ఇస్తున్నారు, అటు సైడ్ నుంచి ఏ ఎఫర్ట్ రావట్లేదంటే, సో వాళ్ళకి మీరున్నా లేకపోయినా డిఫరెన్స్ ఉండదు. సో అలాంటి పీపుల్ మీరు ఎన్ని రోజులు వాళ్ళని మెయింటైన్ చేస్తే అన్ని రోజులే మీ లైఫ్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు మీ టైము, మనీ, ఎఫర్ట్స్ ఇవన్నీ వేస్ట్ చేస్తుంటే, సపోజ్ మీరు ఒక 10 years వాళ్ళపైన ఎఫర్ట్ పెట్టారంటే ఆ 10 yearsే మీతో ఉంటారు. 10 years అయిపోయినా నెక్స్ట్ డే మీరు ఎఫర్ట్ చూపించకపోతే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళిపోతారనమాట. సో దీస్ పీపుల్ ఓన్లీ వన్ సైడ్ అనమాట. ఎప్పుడు మనం ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు మన మనీ తీసుకుంటారు, మన ఎఫర్ట్స్ తీసుకుంటారు, మన టైం తీసుకుంటారు. మేబీ వాళ్ళు అది యూస్ చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు, కానీ మనల్ని ఆల్వేస్ వెయిటింగ్ మోడ్లో పెడతారు. సో ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, మళ్ళీ వీళ్ళని మిస్ అయితే మళ్ళీ మనకు వస్తారో లేరో అని. అలా అని వాళ్ళు ఎఫర్ట్స్ ఇవ్వరు, జస్ట్ పక్కన వాళ్ళ ఆపోజిట్ పర్సన్ ఎఫర్ట్స్ తీసుకుంటూ ఉంటారు. మేబీ అన్ని కేసెస్లో అన్నీ తీసుకోకపోవచ్చు, ఓకే. సపోజ్ జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక పర్సన్ని ప్రయారిటీగా చూస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారని అనుకుందాం. ఆ కలవడానికి వచ్చిన ఆ 30 minutes, ఆ 50 minutes కూడా మీకు టైం ఇవ్వకుండా ఫోన్ కాన్స్టెంట్ చెక్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఫోన్. వాళ్ళు ఎవరితో వాళ్ళకి వర్క్ అవుతుంది, ఎవరు వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళతో వాళ్ళు ఫోన్లో అయినా టచ్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు, కానీ మీరు ఎదురుగానే ఉన్నారు. మీకు టైం ఇవ్వడానికి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే జస్ట్ ఫిజికల్ ప్రజెన్స్ ఇచ్చారు, ఓకే, బట్ వాళ్ళ టైం, వాళ్ళ ఎఫర్ట్ అంతా ఇంకొకరి పైన పెడుతున్నారు, ఓకే. సో మీకు డూ యూ రియల్లీ నీడ్ దిస్ రిలేషన్షిప్? ఆలోచించండి. మోస్ట్ ఆఫ్ ద యూత్ ఈరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే. వాళ్ళ లైఫ్లో ఫ్రీడమ్ ఉంచుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇంకొకళ్ళ చేతిలో పెడుతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ రిలేషన్షిప్. అది లవ్ అవ్వచ్చు, లివింగ్ టుగెదర్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక ఇండివిజువల్కి ఫ్రీడమ్ లేకుండా ఎక్కువ రోజు సర్వైవ్ అవ్వలేరు. అలానే ఒక రిలేషన్షిప్లో కూడా ఫ్రీడమ్ లేకపోతే ఆ రిలేషన్షిప్ కూడా ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు మేక్ యువర్ చాయిస్. మీ లైఫ్లో ఎంతమందికి మీరు నాకు ఫ్రీడమ్ లేదు, ఐదర్ రిలేషన్షిప్లో లేదు, లేకపోతే మనీలో లేదు, లేకపోతే రియాలిటీలో నేను స్టక్ అయిపోయి ఉన్నాను అనుకుంటున్నారో వాళ్ళందరికీ కమెంట్ చేయండి. అర్థమైంది కదా? మన మెయిన్ మోటో ఆఫ్ దిస్ సెషన్స్ వచ్చి డీటాక్సింగ్ యువర్ లైఫ్ అనమాట. ఇన్ని రోజులు మనం లైఫ్ లీడ్ చేసాం, మనం చాలామందిని మీట్ అయి ఉంటాము, చాలామందితో డిస్కషన్స్ చేసి ఉంటాము, చాలామందితో ఆర్గ్యుమెంట్స్ అయి ఉంటాయి, లేకపోతే
మన ఫీలింగ్స్ అన్నీ ఇన్సైడ్ పెట్టుకొని కూడా చాలామంది ఉండొచ్చు. నేనేం చెప్తున్నానంటే అలా ఎన్ని రోజులు ఉంటారు? మీకు ఫ్రీడమ్ అవసరం లేదా? సో ఎవరి కోసమని మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. సో ఇలానే లైఫ్ లాంగ్ ఉంటే మీ లైఫ్కి ఒక మీనింగ్ ఏంటి? సో ఫ్రీడమ్ అంటే ఏంటంటే మనం మనలాగా ఉండడం, మనం మనలాగా ఉన్నప్పుడు మనతో ఎవరు ఉంటారో వాళ్ళనే మనం కన్సిడర్ చేయడం. వన్ థింగ్ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ రీప్లేసబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, సో మీరు మీ మైండ్ని మీరు రెస్ట్రిక్ట్ చేసేసుకొని వీళ్ళని నేను మిస్ అయితే ఆర్ ఈ సిచ్యువేషన్ మిస్ అయితే ఆర్ ఇప్పుడు మిస్ అయితే అనే ఫీలింగ్తో రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, రాంగ్ పీపుల్తో ఉండొద్దు. ఇఫ్ పీపుల్ ఆర్ రెస్ట్రిక్టింగ్ టు డూ సంథింగ్ అంటే లెట్ దెమ్ గో. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నా పర్సనల్ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినది కూడా ఇలాంటి సిచ్యువేషనే. హోల్డింగ్ టు వన్ పర్సన్ అన్నది చాలా రాంగ్ డెసిషన్ అని నాకు లేట్గా రియలైజేషన్ అయింది. ఓకే, సో మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మనం పక్కన వ్యక్తి పర్ఫెక్ట్గా లేనప్పుడు ఎప్పుడు వన్ సైడే అవుతాయి ఎఫర్ట్స్. సో అలాగే ఎప్పుడు వన్ సైడ్ ఇచ్చే ఎఫర్ట్స్లో ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది. ఆ సాచురేషన్ పాయింట్ అప్పుడు మనం ఎవరికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామో వాళ్ళనే మనం హేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఆ స్టేజ్కి ఎవరు వెళ్ళకండి. ఇప్పుడు నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే అది ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లవర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరు ఎఫర్ట్స్ ఇస్తున్నారు, మీకు సేమ్ ఎఫర్ట్స్ పక్క నుంచి రాకపోతే టేక్ ఎ బ్రేక్ అండ్ మూవ్ ఆన్. అంతేగాని మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్వీనియన్స్గా మిమ్మల్ని మీరు మార్చుకొని ఇలా చేయడం వల్ల మీరు అడ్జస్ట్ అయినంతసేపు మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో ఉంటారు. నేనేం చెప్తున్నానంటే దేవుడు మనకిచ్చింది ఒకటే ఒక లైఫ్. డూ ఫ్రెండ్షిప్ విత్ యువర్ సెల్ఫ్, డూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. సో దీనికన్నా పవర్ఫుల్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్స్ ఏమీ ఉండవు. సో మీరు మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఒక సక్సెస్ఫుల్ అయిన పర్సన్ ఒక స్పిరిచువల్ మోడ్లో గాడ్కి దగ్గర అవుతారు, నార్మల్ సొసైటీకి దూరం అవుతారు. రీజన్ ఏంటి అంటే వాట్ ఎవర్ ఇప్పుడు మీ చుట్టూ ఉన్నదంతా అబద్ధం అని మీకు తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీతో మీరు టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు, మిమ్మల్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీరే సాల్వ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్ మీరే అవ్వాలి. ఎప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. అది నేను మీకు ఇచ్చే సలహా. ఇప్పుడు మిమ్మల్ని డిపెండ్ అయ్యేలా చేసేవాళ్ళు, అది మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు, మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు ఎన్ని రోజులు మీతో ఉంటారనుకుంటున్నారు? జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్, మనకి కరోనా వచ్చింది. కరోనా అప్పుడు చాలామంది చనిపోయారు. వాళ్ళలో మీ ఫ్యామిలీ ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ పార్ట్నర్స్ ఉన్నా ఏం చేసి ఉండేవాళ్ళు? వాళ్ళతో మీ లైఫ్ ఆగిపోయేది కాదు కదా. మేబీ కొన్ని డేస్ బాధపడతారు, కొన్ని ఇయర్స్ బాధపడతారు, కొన్ని మేబీ డెకేడ్స్ బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత అయినా మీరు రీస్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మీకు న్యూ రిలేషన్షిప్స్ వస్తాయి, ఆర్ న్యూ పీపుల్ మీ లైఫ్లో పరిచయం అవుతారు. వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీ లైఫ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండేది మీరు మాత్రమే. అది గుర్తించిన రోజు మీ లైఫ్లో మీకు ఏవి ఇంపార్టెంట్ అన్నది మీకు తెలుస్తుంది. సో ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది. లైఫ్లో ఫస్ట్ ఫ్రీడమ్ ఉండేటట్టు చూసుకోండి. అది ఫైనాన్షియల్గా కానీ, పీపుల్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, అన్ని వేస్లో, అన్ని ఆస్పెక్ట్స్లో మీకు ఫ్రీడమ్ ఉండేటట్టు చూసుకోండి. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద లైఫ్. అప్పుడు మీరు మీ గోల్ని ఈజీగా అచీవ్ అవ్వచ్చు. రెండోది వచ్చి సైలెన్స్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు. అలా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తారు? అదే ఎనర్జీ మీరు ప్రాపర్గా ఛానల్ చేసి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ గెట్ బెటర్ ఆప్షన్స్. ఓకే,
వేవ్ లెంత్ అని ఒకటి ఉంటుంది, అది మీకు ఎవరితో సెట్ అయిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.